హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజాత కిచెన్. నేను ఈరోజు చేపల పులుసు చేస్తున్నా నా స్టైల్లో. మీరు ఒకసారి చేసి చూడండి. ఇలా పులుసు ఎక్కువగా వస్తుంది ఇట్లా చేస్తే. చూడండి ఒకసారి. చింతపండు, చేపలు ఎక్కువగా ఉన్నాయి కూడా చింతపండు బత్తాయి సైజ్ అంతా చింతపండు నానవేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పెద్ద గిన్నె పెట్టుకొని వెడల్పు గిన్నె పెట్టుకోవాలి. నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది చేపల కూరకి. మెంతులు వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది, వేసుకోండి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత టమాటో 1 పెద్ద టమాటా వేగిన తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా ముందు వేసుకుంటే చేపలు అనేవి నీచు వాసన రాకుండా ఉంటాయి. పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం 5 నిమిషాల తర్వాత కారం వేసుకోవాలి. కారం సరిపడినంత వేసుకొని కల్లులుప్పు వేసుకోవాలి. కారం ఉప్పు ఈ చేపల కూరకి ఎక్కువగా పడతాయి. చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసంలో వేడి నీళ్ళు వేసుకోవాలి. చల్ల నీళ్ళైనా వేడి నీళ్ళైనా మనం పులుసు అనేది చేపల కూరకి ఎక్కువగా పెట్టొద్దు. నీళ్ళు 5 నిమిషాలు మరిగిన తర్వాతకి చేపలు వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలా చేయండి, చేసి చూడండి ఎలా ఉంటుందో. చేపలని వేసుకున్న తర్వాత గరిటె మధ్యలో ఇలా పెట్టేసి అటు ఇటు కదపాలి అంతే. చేపలని ఎక్కువగా కదపకోకుండా మధ్యలో కదపండి. ఇట్లా చితికిపోకుండా ఉంటాయి చేపలు. మూత పెట్టుకొని 10 నిమిషాల సేపు హైలోనే పెట్టుకొని ఉడికించండి. చేపల కూర ఎప్పుడైనా సిమ్లో పెట్టి చేపల కూర ఉడికించొద్దు. ఫస్ట్ టైము చేపలు ఉడికించాలి హైలోనే. పక్కన కళాయి పెట్టుకొని జీలకర్ర వేయించుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేయించుకున్న తర్వాతకి మళ్ళీ గరిటె పెట్టి 10 నిమిషాల తర్వాత మళ్ళీ చేపల కూర ఇలానే సేమ్ ఫస్ట్ ఎలా కలిపామో అలానే కలపాలి. హైలోనే పెట్టా చూడండి. హైలో పెట్టినాం కాబట్టి ఆ సౌండ్ కుత అనేది వస్తుంది అన్నమాట. జీలకర్ర దంచుకోవాలి. అందులో ధనియాల పొడి వేసుకోవాలి. వెల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. జీలకర్ర, ధనియాల పొడి, ఎల్లిపాయలు దంచుకున్న తర్వాత పొడిలో గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఆ మసాలాని ఇందులో చేపల కూరలో వేసుకోవాలి. మసాలా వేసిన 5 నిమిషాల తర్వాతకి కొత్తిమీర వేసుకోవాలి. ఆ స్మెల్ అనేది చేపలకు పడుతుంది, అందుకని 5 నిమిషాల తర్వాతకి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 నిమిషాలు పెట్టి మూత పెట్టి బంద్ చేయటమే. అయిపోయిందండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.